సరైన పాలకుడు లేకపోతే ఎలా ఉంటుందన్నది మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 62 టైంలో చూసాం. చైనా అనేటటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి 35,000 కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించేసుకొని రోడ్లేస్తే మనకి తెలియని కూడా తెలియదు. వాళ్ళదంతా అయిన తర్వాత ఇనాగరేషన్ అప్పుడు తెలిసి ఏంటని పార్లమెంట్లో నిలదీస్తే అక్కడ చివరికి గడ్డి కూడా మొలవదు, అట్లాంటివి తీసుకుంటే మనం ఏం చేద్దాం, ఏం పర్లేదు, మన సైన్యానికి అన్యాయం చేయక్కర్లేదు అని చెప్పుకొచ్చినటువంటి ఘన చరిత్ర జవహర్లాల్ నెహ్రూది. ఆ తర్వాత అయినా సరే మనకి సిగ్గు శరం లేకుండా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు కదని వాళ్ళే ఏకంగా యుద్ధానికే వచ్చారు. యుద్ధానికి వస్తే మన సైన్యం చైనా సరిహద్దుల దాకా వెళ్ళి వాళ్ళ అంతు చూస్తుంటే మాకు కేవలం ఆహార సరఫరా, ఆయుధ సరఫరా చెయ్యండి అయ్యా అంటే, యుద్ధ విమానాలు పంపించామంటే అవి కూడా కూలిపోతే దేశాన్ని రక్షించలేమంటూ ఆపేసినటువంటి ఆనాటి నెహ్రూ సాక్షిగా మన సైన్యం లొంగిపోవాల్సి వచ్చినటువంటి దరిద్రపు పరిస్థితి. పాలకుడు సక్రమంగా లేక మన దేశంలో దాదాపు 75,000 కిలోమీటర్ల భూభాగం చైనా వివిధ దశల్లో ఆక్రమించింది. పాలకుడు అనేటటువంటి వాడు సరిగ్గా లేకపోతే జరిగేటటువంటిది. అదే మొన్న గాల్వన్ లోయలో చూసాం, లేదంటే డోక్లాంలో చూసాం. చైనాకి పాలకుడు మోడీ లాంటోడు ఉంటే ఏం జరుగుతుంది, తన్ని తరిమేసినటువంటి ఘటన చైనా చరిత్రలో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి. టిబెట్ను ఆక్రమించిన, గతంలో భారత్ను ఆక్రమించిన ఎవరి దగ్గరనైనా సరే ఏమైనా వెలగబెట్టచ్చు, కానీ భారత్లో ఏమి చెయ్యలేరని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్పెయిన్ పరిస్థితి ఏంటి? స్పెయిన్లో ఇప్పటికే పాలకులు అమ్ముడుపోయారు అనను, కానీ వాళ్ళకి కమ్యూనిస్టు ప్రేమ ఉంది. చివరికి చొరబాటుదారుల్ని పదే పదే వచ్చేస్తూ ఉన్నా సరే ఆపకపోగా వాళ్ళందరూ అక్కడ ఉండటానికి రెడ్ క్రాస్ వాళ్ళు శిబిరాలు వేసుకుని భోజనాలు పెట్టడానికి, ఆ పైన స్పెయిన్లోకి వాళ్ళందరూ తరలి రావడానికి, తద్వారా వాళ్ళందరూ యూరప్ దేశాల్లోకి రావడానికి రాడికల్ ఇస్లామిస్టులకి అదొక వేదికగా మార్చింది. వాళ్ళ దరిద్రపు బుద్ధి ఏ స్థాయికి వచ్చిందంటే ఆ పాలకుల యొక్కది తమ దేశం నాశనం అవుతున్నా చూస్తూ ఊరుకునేటటువంటి గతంలో భారతదేశంలో కాంగ్రెస్ పరిస్థితి లాగానే స్పెయిన్లో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోంది. చైనీస్ కార్ ఫ్యాక్టరీ కేవలం 3 కిలోమీటర్ల దూరం, స్పెయిన్లోని నేవల్ బేస్కి 3 కిలోమీటర్ల దూరంలో ప్లేస్ అడిగితే ఇచ్చేశారు. వాస్తవంగా ఎప్పుడైనా సరే మనం చైనా వాడి షిప్పు మన సరిహద్దుల దగ్గర కనబడితే అక్కడ ఉన్నటువంటి విన్యాసాలే మార్చేస్తున్నాం, ఎందుకంటే అది నిఘా నెట్వర్క్ల ద్వారా చేస్తుంది. అట్లాంటిది స్పెయిన్లో ఉన్నటువంటి ఏదైతే నేవీ బేస్ దగ్గరలోనే చైనా వాళ్ళు ఉండటానికి అవకాశం ఇచ్చారంటే క్రమంగా స్పెయిన్ తనని తాను సర్వనాశనం చేసేటటువంటి పాలకుడు వచ్చాడు. ఆ దేశ ప్రజల్ని దేవుడే కాపాడాలి.